నమస్తే, వెల్కమ్ టు విజిల్. మగవారిలో ఇన్ఫెర్టిలిటీ సమస్యలు, అలాగే ట్రీట్మెంట్, పరిష్కారం, వీటన్నిటి గురించి కూడా ఈరోజు మనం తెలుసుకుందాము. మనతో పాటు ఉన్నారు జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్ హాస్పిటల్ వైద్యులు క్రాంతిరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ పిల్లలు పుట్టకపోవడానికి ఎక్కువగా ఆడవారిలోనే కారణాలు వెతుకుతూ ఉంటారు. ఇన్ఫెర్టిలిటీ అనేది ఎక్కువగా ఆడవారిలోనే ఉంటుంది అని అనుకుంటారు. చాలామంది మగవారిలో కూడా ఈ సమస్య ఉంటుంది అని ఎవరికి తెలియకపోవచ్చు. ఇప్పుడిప్పుడు కాస్త అవగాహన అనేది వస్తుంది. సార్ ఎంతవరకు కారణమవుతుంది మగవారిలో ఇన్ఫెర్టిలిటీ అనేది? పిల్లలు లేకపోవటానికి ఆడవాళ్ళ సైడ్ నుంచి ఎన్ని కారణాలు ఉంటాయో మగవాళ్ళ సైడ్ నుంచి కూడా అన్ని కారణాలు ఉంటాయండి. కాకపోతే మన సొసైటీలో ఫస్ట్ నుంచి కూడా పిల్లలు లేకపోవటం అనేది ఏదో ఆడవాళ్ళ సైడ్ నుంచి ఉండే ప్రాబ్లము, అండ్ పిల్లలు లేకపోవటానికి అన్నిసార్లు కారణాలు ఆడవాళ్ళ సైడ్ నుంచే ఉంటాయి. సో మగవాళ్ళ సైడ్ నుంచి ఏం ప్రాబ్లము ఉండదు అనేది మన సొసైటీలో ఎప్పటి నుంచో వస్తున్న ఒక దాంతో ఏమవుతుందంటే మగవాళ్ళు అసలు వాళ్ళ సైడ్ నుంచి ఏదన్నా ఈ వీరికణాల కౌంట్లో కానీ కదలికలో కానీ ప్రాబ్లం ఏదైనా ఉన్నా అసలు ఫస్ట్ వాళ్ళు ఆ ప్రాబ్లం ఉంది అనేది వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేయట్లేదు అసలు. సో పిల్లలు లేకపోవటానికి ఆడవాళ్ళ సైడ్ నుంచి ఎన్ని కారణాలు ఉంటాయో, అంటే వాళ్ళ ఎగ్ కౌంట్లో కానివ్వండి, ఎగ్ క్వాలిటీలో కానివ్వండి, లేకపోతే గర్భసంచిలో కానివ్వండి, లేకపోతే ఈ మెన్స్ట్రువల్ సైకిల్కి సంబంధించి హార్మోన్ ప్రాబ్లమ్స్, ఎన్ని కారణాలు అయితే ఉంటాయో ఆడవాళ్ళ సైడ్ నుంచి మగవాళ్ళ సైడ్ నుంచి కూడా అంతకన్నా ఇంకా ఎక్కువ కారణాలే ఉంటాయి. వీరికణాల కౌంట్లో ప్రాబ్లం కానివ్వండి, వీరికణాల కదలికల్లో ప్రాబ్లం కానివ్వండి, లేకపోతే ఎక్కువగా చనిపోయిన వీరికణాలు ఉండటము, లేకపోతే ఆ వీరికణాలకు సంబంధించి డిఎన్ఏ డ్యామేజ్ ఏదైనా ఉండటము, ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉండటము, లేదంటే బీర్జాల్లో వ్యారికోసీల్ అంటారు, ఈ వ్యారికోసీల్ ప్రాబ్లమ్స్, లేదా హార్మోన్ ప్రాబ్లమ్స్. సేమ్ ఆడవాళ్ళు ఎట్లాగైతే హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయో మగవాళ్ళ సైడ్ నుంచి హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ పిల్లలు పుట్టడానికి అవకాశం ఉండదన్నమాట. సో ఆడవాళ్ళ సైడ్ నుంచి ఎన్ని కారణాలు ఉంటాయో మగవాళ్ళ సైడ్ నుంచి కూడా అంతకన్నా ఇంకా ఎక్కువ కారణాలే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మన సొసైటీలో ఉన్న మేల్ డామినెన్స్ వల్ల దానివల్ల యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితికి ఏమైపోయింది అని అంటే ఆల్మోస్ట్ ఇన్ఫర్టిలిటీ అనేది ఎంత కామన్ అయిపోయింది అని అంటే ఆల్మోస్ట్ 100లో ఒక 40 మంది ఏదో ఒక రకమైన ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటేనే పిల్లలు పుట్టే దానికి కుదురుతుంది. దేనికేనంటే లేట్గా మ్యారేజ్ చేసుకోవటము, లేకపోతే ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ లేకపోవటము, ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటము, స్ట్రెస్, యాంగ్జైటీ. సో కంపల్సరీగా ఒక భార్యాభర్తలు 1 సంవత్సరం పాటు పిల్లల కోసం ట్రై చేస్తున్నా వాళ్ళకి సంతానం కలగట్లేదు అంటే ఖచ్చితంగా ఆడవాళ్లతో పాటు సేమ్ టైం మగవాళ్ళు కూడా చూపించుకోవాలి. సో మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ఏ more than 50% ఆఫ్ ద టోటల్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ బికాస్ ఆఫ్ మేల్ ఫ్యాక్టర్స్. సో ఖచ్చితంగా మగవాళ్ళు కూడా కంపల్సరీగా చూపించుకోవాలి. సార్ లేడీస్ చాలా మంది కూడా ఫీమేల్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, గైనకాలజిస్ట్ని కలుస్తారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరో ఈ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం పుష్ చేస్తే వెళ్తూ ఉంటారు ఇద్దరు. అలా వెళ్ళడం కరెక్టేనా? వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం కరెక్టే అంటారు? అసలు యాక్చువల్గా ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంతా కూడా ఒక రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయి అన్నెసెసరీగా కాస్ట్ అండ్ అన్నెసెసరీ బర్డెన్, టైం వేస్ట్ ఎక్కడ అవుతుంది అని అంటే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరూ కూడా లేడీ డాక్టర్ దగ్గరనో గైనకాలజిస్ట్ దగ్గర, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ దగ్గర చూపించుకుంటున్నారు. అది అసలు అబ్సల్యూట్లీ రాంగ్. మేల్కి సంబంధించి స్పర్మ్ కౌంట్లో కానీ ఏదైనా రీజన్ వల్ల మగవాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లం ఉండి పిల్లలు లేరు అని అంటే మగవాళ్ళు కన్సల్ట్ అవ్వాల్సింది ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని, అంతేగాని లేడీ డాక్టర్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్నో కాదు. సింపుల్ థింగ్ అండి, లేడీ డాక్టర్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ అంటే దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ట్రీట్మెంట్, దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ట్రీటింగ్ ఫర్ ఫిమేల్ ఇష్యూస్, అంతే కదా. ఆడవాళ్ళ సైడ్ నుంచి ఎగ్ కౌంట్లో కానివ్వండి, ఎగ్ క్వాలిటీలో కానివ్వండి, మెన్స్ట్రువల్ సైకిల్కి సంబంధించి హార్మోనల్ ఇష్యూస్ కానీ, లేకపోతే యూట్రస్కి సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, వాళ్ళు ట్రీట్ చేయడానికి దే ఆర్ ట్రైన్డ్ ఇన్ దట్, బట్ దే ఆర్ నాట్ ట్రైన్డ్ ఇన్ ట్రీటింగ్ మేల్ పేషెంట్స్. కానీ మన సొసైటీలో ఏమైపోతుందంటే మగవాళ్ళు కూడా వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించిన లేడీ డాక్టర్ దగ్గర, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటా అక్కడ ప్రాబ్లం ఏమవుతుందనంటే ఆ లేడీ డాక్టర్కు, ఐవీఎఫ్ స్పెషలిస్ట్కు ఈ మగవాళ్ళ సైడ్ నుంచి ఈ కౌంట్ తక్కువగా ఉండటానికి రీజన్ ఏంటనేది తెలియదు అసలు వాళ్ళకి. కంటిన్యూస్గా సంవత్సరాలు నెలలు ఈ మగవాళ్ళకి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఇచ్చేస్తూ ఉంటున్నారు. ఎందుకు ఈ కౌంట్ తక్కువగా ఉంది? హార్మోన్స్ ఏదైనా ప్రాబ్లం ఉందా? ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? వ్యారికోసీల్ ప్రాబ్లం ఏమైనా ఉందా? టెస్టిస్ సైజ్ ఎలా ఉంది? టెస్టిస్ నుంచి స్పర్మ్ బయటకు వచ్చేదాన్ని వ్యాస్ డిఫరెన్స్ అంటారు, దాంట్లో ప్రాబ్లం ఏమైనా ఉందా? ఇవన్నీ చెక్ చేయాలి. ఇవన్నీ ఎప్పుడు ప్రాపర్గా ఎవాల్యుయేషన్ జరిగిద్ది మేల్స్కి అని అంటే మగవాళ్ళు ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కనుక కన్సల్ట్ అయినట్లయితే ఖచ్చితంగా ఒక ఆండ్రాలజిస్ట్ అనే అతను
మేల్కి సంబంధించిన మగవాళ్ళకి సంబంధించిన ఈ వీర్యకణాల కౌంటుకు సంబంధించి లేదా సెక్స్ సమస్యలు ఏమైనా ఉన్నా దానికి సంబంధించి ట్రైన్ అయ్యే డాక్టర్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి బెస్ట్ ట్రీట్మెంట్ బెస్ట్ గైడెన్స్ అనేది మగవాళ్ళకి క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కలిస్తే జరిగిద్ది. ఓకే సార్, ఇప్పుడు పిల్లలు కొంచెం లేట్ అయితే అంటే ఒక 1 year నుంచి ట్రై చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే కనుక మీరు అన్నట్లుగానే ఒక మెన్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పన్నారు. ఇది ఇప్పుడు వీళ్ళు ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కలిసిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటే జనరల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయా మళ్ళీ? లేదండి, అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ మనము ఈ పిల్లలు లేకపోతే మగవాళ్ళ సైడ్ నుంచి అసలు కౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, సెమెన్ టెస్ట్, సింపుల్ సెమెన్ టెస్ట్ చేస్తే ఆ సెమెన్ టెస్ట్లో అసలు స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, స్పర్మ్ మొటిలిటీ అంటే కదలికలు ఎలా ఉన్నాయి, స్పర్మ్ వైటాలిటీ అంటారు అంటే ఎన్ని లైవ్ స్పర్మ్స్ ఉన్నాయి, ఎన్ని డెడ్ స్పర్మ్స్ ఉన్నాయి, సో స్పర్మ్ మార్ఫాలజీ అంటారు అంటే స్పర్మ్ కరెక్ట్గా హెడ్ నెక్ టైల్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఇవన్నీ ఒక సెమెనాలిసిస్ చేస్తే తెలిసిద్ది. సో ఈ పారామీటర్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి అనుకోండి, సో మేల్ సైడ్ నుంచి పెద్ద ఇష్యూ ఏం లేనట్లే. ఒకవేళ ఈ పారామీటర్స్లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ దాన్ని రీజన్ ఏంటి అనేది ఎవాల్యుయేట్ చేయాలి. హార్మోన్స్ ఎలా ఉన్నాయి, టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, టెస్టిస్లో ఇన్ఫెక్షన్ కానీ వ్యారికోసిల్ కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, టెస్టిస్ నుంచి స్పర్మ్ బయటకు వచ్చే దారిలో ఎక్కడన్నా ప్రాబ్లం ఉందా, అది ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి కరెక్ట్గా రీజన్ని మనం పిన్ పాయింట్గా ట్రీట్మెంట్ చేసినట్టయితే డెఫినెట్గా మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్లో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కానీ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అని అంటే మేల్స్ కూడా ఎప్పుడైతే వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించిన లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ స్పెషలిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు, వన్స్ ఒక సింపుల్ థింగ్ అండి, మగవాళ్ళు ట్రీట్మెంట్కి ఎక్కడికి వెళ్తున్నారు, ఐవీఎఫ్ సెంటర్కి వెళ్తున్నారు. ఐవీఎఫ్ సెంటర్కి వెళ్తే ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళు స్పెషలిస్ట్ ఏం చెప్తారు, ప్రతి కేసు మీరు ఐవీఎఫ్ చేయించుకోండి చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి ఐవీఎఫ్ సెంటర్ అనే వాళ్ళకి ఐవీఎఫ్ చేస్తేనే వాళ్ళు సర్వైవబిలిటీ ఉంటుంది, వాళ్ళకి డబ్బులు వస్తాయి. అంతేగాని న్యాచురల్గా ట్రీట్ చేస్తే వాళ్ళకి ఏం డబ్బులు ఏం రావు కదా. సో మగవాళ్ళ సైడ్ నుంచి అది ఆ మిస్టేక్ అనేది ఫండమెంటల్గా ఫిమేల్ డాక్టర్ దగ్గరికి ఐవీఎఫ్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు వాళ్ళకి ఈ కౌంట్ తక్కువగా ఉండడానికి రీజన్ ఏంటి అనేది తెలియకుండా అన్నెసెసరీ ఐవీఎఫ్స్ బాగా ఎక్కువైపోతున్నాయి. అదే ఒక ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యారనుకోండి మేల్స్, వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లం ఏమి అంటే సింపుల్ సెమెన్ టెస్ట్ చేసి ప్రాబ్లం ఏమి లేకపోతే దెన్ ఓన్లీ ఫిమేల్ సైడ్ నుంచి ట్రీట్మెంట్ జరిగింది. స్టార్టింగ్ ఒక పర్సన్ మీ హాస్పిటల్కి వస్తే ఫస్ట్ టెస్ట్ చేసేది ఏం టెస్ట్ చేస్తారు సార్? అంటే మా హాస్పిటల్కి నా దగ్గరికి ఓన్లీ మేల్సే వస్తారండి, ఫీమేల్స్ ఎవరు రారు. కాబట్టి ఫస్ట్ మా దగ్గరికి ఒక మేల్ పేషెంట్ ఏదన్నా మ్యారేజ్ అయ్యి 1 year 2 years అయింది అండ్ రెగ్యులర్గా పిల్లల కోసం ట్రై చేస్తున్నాము 1 year నుంచి అయినా సరే రావట్లేదు అంటే ఫస్ట్ వాళ్ళకి చేసేది ఏంటంటే క్లినికల్ ఎగ్జామినేషన్ అంటాము. క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే పేషెంట్ ఓపీలోకి వచ్చినప్పుడు ఫస్ట్ ప్రాపర్ హిస్టరీ తీసుకుంటాము. మ్యారేజ్ అయ్యి 1 years అయింది, రెగ్యులర్గా సెక్షువల్గా కలుస్తున్నారా లేదా, అండ్ పార్ట్నర్కి వైఫ్కి సైకిల్స్ అంతా రెగ్యులర్గా వస్తున్నాయా లేదా, ఇతనికి సెక్షువల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా, ఇది ప్రాపర్ హిస్టరీ తీసుకుంటాము. అంతకుముందు ఏమైనా టెస్టిస్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయో హిస్టరీ తీసుకుంటాము. నెక్స్ట్ చేసేది ఏంటి అని అంటే క్లినికల్ ఎగ్జామినేషన్ అంటాము. క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే పేషెంట్ని ఫస్ట్ టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, ఎందుకనంటే టెస్టిస్ సైజ్ అనేది స్పర్మ్ కౌంట్కి చాలా చాలా ఇంపార్టెంట్. మగవాళ్ళలో ఎవరిలో అయినా సరే టెస్టిస్ సైజు మినిమమ్ 8 ml కన్నా అబోవ్ ఉండాలి. సో టెస్టిస్ సైజ్ అనేది ఎంత పెద్దగా ఉంటే దాని నుంచి వచ్చే స్పర్మ్ కౌంట్ అంత ఎక్కువగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే చేతిలో మజిల్ ఎక్కువ ఉంటే ఎక్కువ బరువు మేకలం, సేమ్ అట్లానే టెస్టిస్ సైజ్ పెద్దగా ఉంటే దాని నుంచి వచ్చే స్పర్మ్ కౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. అంటే టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, నార్మల్ సైజ్ ఉందా లేదా, లేదంటే టెస్టిస్ సైజు చిన్నగా ఉన్నాయా లేదా అనేది. సో మేల్స్లో ఎవరికైనా సరే నార్మల్గా ఈ సైజ్ టెస్టిస్ ఉంటాయి ఇండియన్స్లో, ఇది 8 to 10 ml టెస్టిస్ సైజ్ అంటాము. కొంతమందిలో ఏమైందంటే బై బర్త్ టెస్టిస్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావటం కానీ లేదంటే కొన్ని క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ వల్ల జెనెటికల్ డిఫెక్ట్స్ వల్ల టెస్టిస్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. సో ఫస్ట్ టెస్టిస్ సైజ్ ఎలా ఉందనేది చూస్తాము. దాంతోపాటు టెస్టిస్లో ఇన్ఫెక్షన్ కానీ అంటే టెస్టిస్లో కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వచ్చి టెస్టిస్ బాగా హార్డ్గా అయిపోయి టెస్టిస్ నుంచి స్పర్మ్ బయటకు వచ్చేదారి బ్లాక్ అయిపోయింది. సో టెస్టిస్ నుంచి ఆ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, అండ్ కొంతమందిలో ఏమైందంటే టెస్టిస్ నుంచి స్పర్మ్ బయటకు వచ్చే దారి అసలు ఈ వ్యాస్ డిఫరెన్స్ అంటారు, ఈ వ్యాస్ డిఫరెన్స్ అనేది బై బర్త్ ఉండదు వాళ్ళకి. సో ఆ వ్యాస్ డిఫరెన్స్ ఉందా లేదా, లేదంటే కొంతమందికి టెస్టిస్లో వ్యారికోసీల్ ఉంటుంది, ఈ వ్యారికోసీల్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ ఫస్ట్ ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి దాని తర్వాత సెమెన్ టెస్ట్ ప్లస్ హార్మోన్ టెస్ట్ చేస్తాము. ఓకే, ఈ సెమెన్ టెస్ట్ హార్మోన్ టెస్ట్ చేస్తే అసలు పేషెంట్కి కౌంట్ ఎలా ఉంది అండ్ ఆ కౌంట్ తక్కువగా ఉండడానికి టెస్టిస్ ఎట్లా ఫంక్షన్ చేస్తుందో తెలిసిపోయి సింపుల్గా క్లినికల్ ఎగ్జామినేషన్ సెమెన్ టెస్ట్ హార్మోన్ టెస్ట్ చేస్తే మేల్ సైడ్ నుంచి కౌంట్ తక్కువగా ఉన్నా లేదంటే అసలు ఎట్లా ఉన్నా రీజన్ ఏంటి అనేది 90% ఆఫ్ ద టైమ్స్ అర్థమైపోయింది. అంటే అందరూ ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా అండి, ఎందుకంటే
అసలు రీజన్ ఏంటి అనేది తెలిసి కరెక్ట్గా ఆ రీజన్ కనుక ట్రీట్మెంట్ చేసినట్లయితే డెఫినెట్గా ఒక 70-80% ఆఫ్ ద మేల్స్కి కౌంట్ తక్కువగా ఉన్న వాళ్ళకు కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేటట్లు డెఫినెట్గా ట్రీట్ చేయవచ్చు. ఓకే, కొంత టైం పట్టొచ్చు, ఒక 2 to 3 months 4 months, కొన్నిసార్లు 6 months కూడా టైం పట్టొచ్చులే. కానీ బట్ ఎందుకనంటే ఇప్పుడు ఒక ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందండి, ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నప్పుడు డెఫినెట్గా ఇన్ఫెక్షన్ వల్ల టెంపరీగా స్పర్మ్ కౌంట్ తగ్గిపోయింది. సో కరెక్ట్గా ఏం ఇన్ఫెక్షన్ ఉంది, ఆ ఇన్ఫెక్షన్ ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది, దానికి ఏ యాంటీబయాటిక్ రెస్పాండ్ అయింది అనేది సెమెన్ కల్చర్ సెన్సిటివిటీ అంటాం. ఆ టెస్ట్ చేయించి కరెక్ట్గా ఒక 1 month మెడిసిన్స్ వాడితే స్పర్మ్ కౌంట్ ఎక్సలెంట్గా ఇంప్రూవ్ అయింది. లేదు, కొంతమందిలో టెస్టిస్లో వ్యారికోసీల్ ఉంటుంది, అంటే టెస్టిస్ దగ్గర బెడగల్స్ ఉబ్బిపోయి ఉంటాయి. సో ఈ వ్యారికోసీల్ని కనుక కరెక్ట్గా ట్రీట్ చేసి దానికి ప్రాపర్ ప్రొసీజర్ చేసినట్లయితే డెఫినెట్గా స్పర్మ్ కౌంట్ ఎక్సలెంట్గా పెరిగిద్ది. అండ్ కొంతమందిలో కొన్ని హార్మోన్ ఇష్యూస్ ఉంటాయి, టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉండటము, లేదా ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉండటము, ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉండటం లాంటి హార్మోన్ ఇష్యూస్ ఉంటాయి. లేడీస్కి ఎలా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ సేమ్ అంతే, మేల్స్ కూడా హార్మోన్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి మనం కరెక్ట్గా అసలు హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకొని దాన్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసినట్లయితే డెఫినెట్గా కౌంట్ పెరిగిద్ది. సో ప్రాపర్ ఎవాల్యుయేషన్, ప్రాపర్ ఎగ్జామినేషన్, ప్రాపర్ ఎవాల్యుయేషన్తో కరెక్ట్గా పిన్ పాయింట్గా మనము ప్రిసైజ్గా రీజన్ని ట్రీట్ చేసినట్లయితే చాలా మందిలో న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ రావడం చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు లేట్ మ్యారేజెస్ వల్ల లేడీస్లో ఎక్కువ మంది చెప్తూ ఉంటారు 30+ అయితే కొంచెం పిల్లలు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు తక్కువ ఉంటాయని. ఈ ఏజ్ డిఫరెన్స్ అనేది మగవారిలో కూడా వర్తిస్తుందా సార్? డెఫినెట్గా అండి, ఏజ్తో పాటు స్పర్మ్ కౌంట్ అనేది న్యాచురల్గానే తగ్గిద్ది. సేమ్ మీరు చెప్పినట్లు ఫిమేల్స్లో ఎట్లాగైతే ఏజ్తో పాటు హార్మోన్ ఇష్యూస్ వచ్చేసి ఎగ్ కౌంట్, ఎగ్ క్వాలిటీ తగ్గిపోతాయో, సేమ్ అట్లానే మగవాళ్ళలో కూడా ఏజ్తో పాటు స్పర్మ్ కౌంట్, స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతాయి. సో అందుకనే ఎంత ఎర్లీగా మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎంత ఎర్లీగా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటే అంత బెస్ట్. ఎందుకంటే ఏజ్తో పాటు వచ్చే చేంజెస్ న్యాచురల్ చేంజెస్. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, ఏజ్తో పాటు ఎవరికైనా సరే జుట్టు గ్రేయింగ్ వచ్చిద్ది, జుట్టు నరిసిద్ది ఏజ్తో పాటు. ఏం చేయగలము, రంగు చేసుకోగలము, కానీ జుట్టు మళ్ళీ నల్లగా చేయగలమా? సో ఏజింగ్తో వచ్చే చేంజెస్ అనేది పర్మనెంట్ చేంజెస్, వాటిని అసలు రివర్స్ చేయలేము. దాన్ని కవర్ చేయగలం కానీ రివర్స్ చేయలేము. సో అట్లానే ఏజింగ్తో వచ్చే చేంజెస్తో వచ్చే స్పర్మ్ కౌంట్ తగ్గిపోవటం అనేది న్యాచురల్గా తగ్గిద్ది కాబట్టి అంత ఈజీగా రివర్స్ చేయలేము. అందుకనే మేల్ సైడ్ నుంచి స్పర్మ్ కౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎంత త్వరగా రీజన్ని తెలుసుకొని ట్రీట్మెంట్ చేస్తే ఆ కౌంట్ ఇంప్రూవ్ అవ్వడానికి అంత ఛాన్స్ ఉంటుంది. కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ప్రాపర్ ఏజ్లో ఉన్నప్పుడు టైం అంతా గైనకాలజిస్ట్ దగ్గర, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ దగ్గర టైం వేస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకున్న పొటెంట్ టైం అంతా ఒక గైనకాలజిస్ట్ దగ్గర, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ దగ్గర టైం వేస్ట్ చేసుకొని 37-38 సంవత్సరాలకి, 40 సంవత్సరాలకి ఆండ్రాలజిస్ట్ దగ్గరికి వచ్చి, సార్ మాకు ఏదో ఒకటి చేయండి సార్, కౌంట్ పెరగాలి, న్యాచురల్గా పెరగాలి, ఏం చేయలేం కదా. సో ఏజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ ఏజ్లో ఉన్నప్పుడు రీజన్ తెలుసుకొని ఒక కరెక్ట్ డాక్టర్ని, ఒక ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అయితే మ్యాక్సిమం బెనిఫిట్ అనేది జరిగింది. సార్, చాలామంది లైఫ్ స్టైల్లో చేంజెస్, ఫుడ్లో చేంజెస్ అంటూ ఉంటారు. అసలు అది కారణం అవుతుందా సార్? డెఫినెట్గా అండి, అసలు లైఫ్ స్టైల్ చేంజెస్తో స్పర్మ్ కౌంట్ అనేది ఎక్సలెంట్గా ఇంప్రూవ్ అయ్యింది. ఫుడ్తో పెద్దగా ఏమి ఇంప్రూవ్ అవ్వదు. ఫుడ్ అనేది మోర్ ఆర్ లెస్ ఎవరు తీసుకున్నా సరే తినేది రిఫైన్డ్ రైస్ అండ్ అంతా జంక్ ఫుడ్డే ఈ రోజుల్లో తీసుకునేది. కానీ లైఫ్ స్టైల్తో, అంటే లైఫ్ స్టైల్ అని అంటే ప్రాపర్ ఎక్సర్సైజు, మినిమం డైలీ ఒక 1/2 hour 45 minutes ఎక్సర్సైజు, మినిమం 6 to 7 hours స్లీప్. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఎక్సర్సైజ్తో టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. స్పర్మ్ కౌంట్కి కావాల్సింది మెయిన్గా ఏంటంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్. సో ఎక్సర్సైజ్తో టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి, దానివల్ల స్పర్మ్ కౌంట్ పెరిగిద్ది. ప్లస్ ఈ స్పర్మ్ కౌంట్కి సంబంధించిన హార్మోన్స్ అన్నీ కూడా FSH, LH అనే హార్మోన్స్ స్పర్మ్ కౌంట్కి ఇంపార్టెంట్. ఈ రెండు హార్మోన్స్ బ్రెయిన్ నుంచి వస్తాయి. సో బ్రెయిన్కి రెస్ట్ ఏంటి? స్లీప్. సో ప్రాపర్ స్లీప్, మినిమం 6 to 7 hours ఫోన్ పక్కన పడేసి మరీ 2 దాకా 3 దాకా ఫోన్లు, యూట్యూబ్లు చూసుకోకుండా 10 పడుకొని 5 లేచి ఎక్సర్సైజ్ చేసి దానివల్ల హార్మోన్ లెవెల్స్ పెరిగి అండ్ వెయిట్ కంట్రోల్ అయ్యి జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తే డెఫినెట్గా పెరిగిద్దండి. కానీ అందరూ చేసేది ఏంటి అని అంటే ఎక్సర్సైజ్ చేయడానికి ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎక్సర్సైజ్ డైలీ పొద్దున్నే రెగ్యులర్గా కమిటెడ్గా ఎక్సర్సైజ్ చేయాలంటే చాలా చాలా కష్టం. అందరు కామన్గా నన్ను ఓపీలు అడిగేది ఏంటంటే ఏం తింటే కౌంట్ పెరిగిద్ది, ఏం తింటే కౌంట్ పెరిగిద్ది అంటారు. అరే ఏమి తిన్నా కౌంట్ పెరగదరా నాయన, ఎక్సర్సైజ్ చేస్తే కౌంట్ పెరిగిద్ది అని అంటే నేను చెప్పే మాటలు వాళ్ళకి చెవుల దాకా పోతే వాళ్ళ బ్రెయిన్లోకి పోదు. తింటం కాదు కావాల్సిన ఎక్సర్సైజ్ చేయాలంటే సరే డాక్టర్ గారు అయితే ఏం తినమంటారంట. అంటే నేను చెప్పేది వాళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళట్లా. ఎందుకంటే కూర్చొని తింటమేమో ఈజీ. సో అక్కడ కూడా వాళ్ళకి షార్ట్ కట్ ఈజీ మెథడే కావాలి. ఎక్సర్సైజ్ చేయటం ఏమో కష్టం.
దానికి ఎవరికి ఇష్టం ఉండదు. సో న్యాచురల్గా మనుషుల యొక్క మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే అన్నీ ఈజీగా రావాలి, అట్లా రావండి ఈజీగా, ఖచ్చితంగా కష్టపడాల్సిందే, కష్టపడితేనే ఏదైనా వచ్చిద్ది. సార్ ఇప్పుడు ఆడవాళ్ళలో ఇన్ఫర్టిలిటీ అయినా లేకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల లేకపోతే అన్వాంటెడ్ హెయిర్ వల్ల లేకపోతే వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల ఇవన్నీ కూడా కొంచెం వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఒక గైనకాలజిస్ట్ దగ్గరకు ఒక ఫీమేల్ డాక్టర్ను కలవాలి అని చెప్పి అంటూ ఉంటారు. అలాగే మెన్స్లో ఏదైనా వాళ్ళకు వాళ్ళు పర్సనల్గా ఒక ఎగ్జామినేషన్ చేసుకొని ఆండ్రాలజిస్ట్ని కలవచ్చు అనేది ఏమన్నా ఉంటుందా సార్? డెఫినెట్గా అండి. ఇప్పుడు మేల్ సైడ్ నుంచి మీకు చెప్పా కదా, టెస్టిస్ సైజు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా ఒక 25 ఇయర్స్ అట్లా వచ్చిన తర్వాత వాళ్ళకి సెక్షువల్గా అవేర్నెస్ అన్నీ వస్తాయి కాబట్టి టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, అండ్ వన్స్ ఇన్ ఎ వైల్ వాళ్ళు మ్యాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు, హస్తప్రయోగం చేసుకున్నప్పుడు సెమెన్ వాల్యూమ్ ఎలా వస్తుంది, సెమెన్ వాల్యూమ్ అనేది మినిమం 1.5 ml కన్నా ఎబో రావాలి. సో సెమెన్ వాల్యూమ్ ఎలా ఉంది, అండ్ ఆండ్రోజనైజేషన్ అంటారు. మగవాళ్ళకి జనరల్గా 21, 22 ఇయర్స్ 20 ఇయర్స్ అట్లా ఏజ్ దాటేటప్పటికే ఫుల్గా మీసాలు గడ్డాలు వస్తాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఆండ్రోజనైజేషన్ అంటారు. అంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవెల్స్ సఫిషియెంట్గా ఉంటేనే ఈ మీసాలు గడ్డాలు, ఈ బాడీ మీద హెయిర్ ఇవన్నీ వస్తాయి. ఇట్స్ ఎ సైన్ ఆఫ్ హెల్దీ ఆండ్రోజనైజేషన్. సో మగవాళ్ళలో కనుక ఈ మీసాలు గడ్డాలు 20 ఇయర్స్ కూడా రావట్లేదు అనుకోండి, సమ్ హార్మోన్ ఇష్యూస్ ఉన్నట్లు అర్థం. ఎందుకనంటే ఈ మీసాలు గడ్డాలు రాకపోవడానికి టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ ఉంది అనేది ముఖ్యమైన రీజన్. సో టెస్టోస్టెరాన్ అనేది స్పెర్మ్ కౌంట్కి ఇంపార్టెంట్. సో ఈ ఆండ్రోజనైజేషన్ అనేది ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల వచ్చింది కాబట్టి. అండ్ సెకండ్ వచ్చేసి నేను చెప్పినట్టు టెస్టిస్ సైజు. సో టెస్టిస్ సైజు కనుక నార్మల్గానే ఉంటే అండ్ సెక్షువల్గా ఎరెక్షన్స్ అట్లీస్ట్ వీక్లీ ఒక 2 times అన్న, మినిమం వారానికి ఒక 2 సార్లు అయినా సరే ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్, వాళ్ళు మార్నింగ్ నిద్రలేసేటప్పటికి అంగం గట్టిపడతా, వాళ్ళు ఎప్పుడన్నా మ్యాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు సెమెన్ వాల్యూమ్ కనుక మామూలుగానే ఉందనుకుంటే మోరార్లెస్ నార్మల్గా ఉన్నట్లే. అట్లా కాకుండా టెస్టిస్ సైజు నేను చెప్పినట్లు చాలా చిన్నగా ఉంటుంది టెస్టిస్ సైజు, అండ్ మ్యాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు సెమెన్ వాల్యూమ్ చాలా తక్కువగా 0.5 ml అట్లా తక్కువగా వస్తుంది, మీసాలు గడ్డాలు లేవు అని అంటే సమ్ ప్రాబ్లం ఉన్నట్లు సస్పెక్ట్ చేయాలి మనము. సో దానికి కొంత ఎర్లీగా వాళ్ళు రియలైజ్ అయ్యి చూపించుకుంటే దాన్ని హార్మోన్ ఇష్యూస్ ఏదైనా ఉంటే ఈజీగానే ట్రీట్ చేయవచ్చు. సో దీనన్నిటికీ కావాల్సింది ఏంటి అని అంటే పేరెంట్స్ సైడ్ నుంచి అవేర్నెస్ కావడం అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే పిల్లలు కొన్నిసార్లు వాళ్ళకి ఏదైనా వాళ్ళకి తెలిసినా సరే పేరెంట్స్కి చెప్పుకోవడానికి కొంత భయమో మొహమాటమో లాంటివి ఉంటాయి కాబట్టి పేరెంట్స్ సైడ్ నుంచి కనుక అవేర్నెస్ వస్తే చాలా బెటర్. సార్ మీరు పేరెంట్స్ వరకు వెళ్ళారు, డైరెక్ట్గా డాక్టర్కి చెప్పడానికి కూడా భయపడుతూ ఆగిపోయే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారంటే? చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే ఓపీలో నా దగ్గరికి వచ్చే చాలామంది వాళ్ళ పేరు దొంగ పేరే చెబుతారు, వాళ్ళ ఊరు తప్పే చెబుతారు, అన్నీ ఫోన్ నెంబర్ ఆ ఓపీలో ఇచ్చే ఫోన్ నెంబరు దొంగ ఫోన్ నెంబర్ వేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడో ఒక భయం అనమాట, అంటే నేను బయటికి తెలిసిపోతానేమో, నేను ఎక్స్పోజ్ అయిపోతాను. ఫీమేల్స్లో పాపం ఆ ప్రాబ్లం ఉండదు. వాళ్ళు ఎందుకనంటే దే గెట్ ప్రిపేర్డ్ అనమాట. ఎందుకంటే ఓకే మన సైడ్ నుంచి ప్రాబ్లమ్ రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఆ మ్యారేజ్ అయినప్పుడే ఎక్కువ పిల్లల సైడ్ నుంచి ఏదైనా ఇబ్బంది అవుతుంటే చూపించుకోవాలి అనేది వాళ్ళు ఎప్పటి నుంచో ప్రిపేర్ అయిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళు పాపం చాలా ఫెయిర్గా ఉంటారు. కానీ వీళ్ళు అట్లా ఉండరు. హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలంటే 1-10 సార్లు వచ్చి దొంగలాగా ఎవడున్నాడని చూసుకొని పోతారు. ఈ రోజు కూడా ఓపీకి వచ్చే పేషెంట్స్లో 10 మాస్క్ పెట్టుకుంటున్నారు. ఎవరైనా కరోనా లేదు కదా ఇంకా మాస్క్ దేనికిరా అంటే వాళ్ళ ఫేస్ వాళ్ళకి చూపించుకోవడానికి కూడా వాళ్ళకి సిగ్గు భయము. దొంగ పేర్లు చెబుతారు, ఫోన్ నెంబర్ తప్పు చెబుతారు, ఊరు పేర్లు తప్పు చెబుతారు, అన్నీ తప్పే చెబుతారు. ఓకే సార్, ఈ మగవారిలో ఈ ఇన్ఫెర్టిలిటీ అవ్వడానికి కారణము వాళ్ళు చేసే జాబ్ గురించి, అంటే ఐటీ ఉద్యోగస్తుల్లో ఎక్కువగా ఈ సమస్య ఉంటుంది అని వింటూ ఉన్నాము, దానిలో వాస్తవం ఉందా సార్? అట్లా ఏం లేదండి, ఎవరిలో అయినా సరే ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావచ్చు, అంతేగాని ఈ ప్రొఫెషన్లో ఎక్కువ ఉంటుంది ఈ ప్రొఫెషన్లో తక్కువ అట్లా ఏం లేదండి. ఒక నార్మల్ డైలీ లేబర్ వర్క్ చేసుకునే దగ్గర నుంచి ఒక కంపెనీ CEO దాకా ఎవరిలైనా రావచ్చు. ఓకే, అది జెనెటికల్గా ఎవరిలైనా రావచ్చు. లైఫ్ స్టైల్ బట్టి మట్టికి ఏమైంది అని అంటే అది ప్రాపర్ చెప్పా కదా, ప్రాపర్ ఎక్సర్సైజు అండ్ ప్రాపర్ స్లీప్ అనేది లేకపోతే అది కూడా ఎవరిలైనా రావచ్చు. ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ దేనికి అడుగుతున్నారు అంటే ఐటీ జాబ్స్ చేసే వాళ్ళకి ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి అని, వాళ్ళు మరి ఏం ఫిజికల్ యాక్టివిటీ ఏమి ఉండట్లేదు. ఎంతసేపు 24 గంటలు కూర్చొని సెడెంటరీ లైఫ్ అంటారు, 24 గంటలు కూర్చొని ఆ ల్యాప్టాప్ మీద వర్క్ చేయటము. సో మరి ఎక్సర్సైజ్ ఉండట్లేదు, కనీసం బాడీకి మినిమం ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండట్లేదు. అండ్ అసలు ఈ రోజుల్లో ఎవరికి కూడా ఒక స్లీప్ మినిమమ్
10ంటికి మంచం ఎక్కితే వాడు 12 దాకా 1 గంట దాకా ఏదో టీవీ సినిమాలు చూసుకుంటాను ఫోన్లో చూసుకుంటా ఉంటున్నారు, స్లీప్ ఉండట్లేదు. కనీసం ఎర్లీగా నిద్రపోతే పొద్దున్న లేచి ఎక్సర్సైజ్ చేయొచ్చు. వాడు పడుకునేదే 12ంటికి, పొద్దున్న 8ంటికి లేస్తాడు, 9ంటికి ఆఫీస్కి పోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మందిలో ఉండే ఒక మిస్కాన్సెప్ట్, సెల్ ఫోన్స్ జేబులో పెట్టుకోవటం వల్ల లేకపోతే ల్యాప్టాప్లు వాడటం వల్ల, అవన్నీ ఏం ఉండదండి. అట్లా ల్యాప్టాప్ వాడటం వల్ల స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడము, సెల్ ఫోన్లు జేబులో పెట్టుకోవడం వల్ల స్పర్మ్ కౌంట్ మరి పిల్లలు ఉన్నవాళ్ళు చాలామంది 2 సెల్ ఫోన్స్ 2 జేబులో పెట్టుకున్నారు. మరి వాళ్ళకి 2-3 పిల్లలు ఉన్నారుగా. మరి సెల్ ఫోన్లు జేబులో పెట్టుకుని పిల్లలు లేకపోతే అసలు ప్రతి ఒక్కడికి ఈరోజు 2 సెల్ ఫోన్లు అనేది కామను. 2 జేబులు 2 పెట్టుకొని తిరుగుతుంది. మరి ఎవరికి పిల్లలు ఉండకూడదు. అట్లా ఏం ఉండదు. సో మెయిన్గా లైఫ్ స్టైల్ అనేది ముఖ్యం. అంతేగాని సెల్ ఫోన్ల వల్ల వీటి వల్ల ఏదన్నా ఉన్నా చాలా తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, చాలా మైనర్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యం. ఈ పిల్లలు కావాలి అని ట్రై చేస్తున్న వైఫ్ అండ్ హస్బెండ్లో వాళ్ళిద్దరి మధ్య కూడా ఎలాంటి కాన్వర్జేషన్ అనేది బిల్డ్ అవుతూ ఉండాలి? వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లెవెల్స్ ఎలా ఉండాలంటారు సార్? ఫస్ట్ మ్యారేజ్ అయ్యి ఒక 1 ఇయర్ పాటు కంటిన్యూస్గా, అంటే అట్లీస్ట్ ఒక 10 to 12 సైకిల్స్ రెగ్యులర్గా సెక్షువల్గా, అంటే మంత్లీ ఒకసారి ఒక సైకిల్ వస్తుంది, ఒక ఫర్టైల్ పీరియడ్ వస్తుంది మంత్లీ. సో ఆ మినిమం ఆ 12 ఫర్టైల్ పీరియడ్స్ సెక్షువల్గా వాళ్ళు కలుస్తున్నా ప్రెగ్నెన్సీ రావట్లేదు పార్ట్నర్కి అని అంటే ఫస్ట్ వాళ్ళిద్దరూ కలిసి ఎవరిలో ప్రాబ్లం ఉన్నా ఇద్దరూ కలిసి ఫస్ట్ ఎట్ ఏ టైం ఒకేసారి చూపించుకోవాలి. అక్కడ ఏమైందనంటే ఇద్దరు కలిసి ఒకేసారి చూపించుకుంటే వాళ్ళకి టైం అండ్ మనీ సేవ్ అవుతాయి. అట్లా కాకుండా నేను బాగానే ఉన్నాలే నువ్వు వెళ్ళి చూపించుకో అని చెప్పి ఫిమేల్ అనేది వెంటనే తెలుస్తుంది, వెంటనే తెలిసిద్ది. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకేసారి ట్రీట్మెంట్ చేయించుకున్నారు అంటే చూపించుకున్నారు అనుకోండి, ట్రీట్మెంట్ కాదు ఫస్ట్ చూపించుకున్నారు అనుకోండి, ఎవరిలో ప్రాబ్లం ఉంటే వాళ్ళు ట్రీట్మెంట్ ఫాలో అవ్వచ్చు, ఇంకొకళ్ళు ఆపేసేయచ్చు, ఇంకేం అవసరం లేదు. అట్లా కాకుండా ఏం చేస్తారు, ఫస్ట్ ఫిమేల్ని పంపిస్తారు, నువ్వు వెళ్ళి చూపించుకో అని. పాపం ఆమె వెళ్ళిద్ది, చూపించుకుంటుంది. సరే ఆమెకి ఏదో మెడిసిన్స్ రాస్తూ ఉంటారు, తను తిరుగుతూ ఉంటుంది. తనకి ఒక 3 months ట్రీట్మెంట్ చేసిన తర్వాత తన సైకిల్స్ రెగ్యులర్ అవుతాయి, ఎగ్ కౌంట్ కానీ క్వాలిటీ కానీ అంతా ఇంప్రూవ్ అయ్యింది. అప్పటికి ఇంకో 6 months ట్రై చేస్తారు పిల్లల కోసం, అప్పటికి పిల్లలు పుట్టరు. అప్పుడు మేల్ వెళ్ళి సెమెన్ టెస్ట్ చేయించారు. అంటే అక్కడ 9 months టైం, ఫస్ట్ 3 monthsకి టైం వేస్ట్ అయిపోయింది, ఆ తర్వాత 6 months మళ్ళీ పిల్లలు ట్రై చేశారు. 9 months టైం వేస్ట్ అయిపోయిన తర్వాత వీడు వెళ్ళి సెమెన్ టెస్ట్ చేయించుకుంటాడు. అప్పుడు వస్తే స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. అదే ఫస్ట్ ఇద్దరు కనుక చూపించుకున్నట్లయితే ఒకవేళ ఇతనికి స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే 9 months టైం సేవ్ అయ్యేదిగా వాళ్ళకి. సో ప్రాపర్ ఎవాల్యుయేషన్ అనేది స్టార్టింగ్లో ఇద్దరు కలిసి ఒకేసారి చూపించుకొని, ఆ చూపించుకునే దగ్గర ఫిమేల్ ఒక IVF స్పెషలిస్ట్ దగ్గర, లేడీ డాక్టర్ దగ్గర చూపించుకొని, మేల్ అయితే ఒక ఆండ్రాలజిస్ట్ దగ్గర చూపించుకుంటే మ్యాక్సిమం బెనిఫిట్ అనేది జరిగింది వాళ్ళకి, టైం అండ్ మనీ కూడా సేవ్ అవుతాయి. ఓకే సార్, మీ దగ్గరికి అంటే లాస్ట్గా వచ్చిన పేషెంట్, లాస్ట్గా అంటే ఒక క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి బెస్ట్ ట్రీట్మెంట్ అందించి మేము దానివల్ల సక్సెస్ సాధించాము అనే ట్రీట్మెంట్ ఏం జరిగి ఉండొచ్చు సార్? మా దగ్గర కామన్గా వచ్చే పేషెంట్స్ అండి, ఈ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండటానికి మెయిన్ వ్యారికోసీలు అండ్ ఇన్ఫెక్షన్స్, ఈ 2 reasonsతో స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండి వచ్చే పేషెంట్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. వన్స్ పేషెంట్ వచ్చిన తర్వాత వ్యారికోసీల్ ఎలా ఉంది అనేది క్లినికల్గా ఎగ్జామినేషన్ చేసి, క్లినికల్ ఎగ్జామినేషన్లో మినిమమ్ grade 2, grade 3 వ్యారికోసీల్ ఉంటే, అండ్ వాళ్ళకి ఆ వ్యారికోసీల్తో పాటు హార్మోన్స్ ఎలా ఉన్నాయనేది చూసుకొని వాళ్ళకి ఆ వ్యారికోసీల్కి కనుక కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసినట్లయితే, ఒక ప్రాపర్ ప్రొసీజర్ మైక్రోసర్జికల్ వ్యారికోసీలెక్టమీ చేస్తే ఎక్సలెంట్గా కౌంట్ పెరిగి అసలు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి వ్యారికోసీల్ పేషెంట్స్లో. అండ్ సెకండ్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్. ఈ ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్స్లో కూడా సింపుల్గా ఇన్ఫెక్షన్స్, అసలు ఏం ఇన్ఫెక్షన్ ఉంది, అది ఏ యాంటీబయాటిక్ రెస్పాండ్ అవుతుందని చూసి 1 month మెడిసిన్స్ యూస్ చేస్తే ఎక్సలెంట్గా పెరిగింది స్పర్మ్ కౌంట్. అండ్ దీంతో పాటు కొంతమంది పేషెంట్స్లో అసలు వెరీ మైనర్ హార్మోన్ ఇష్యూస్ ఉంటాయండి. అసలు జస్ట్ ఆ హార్మోన్స్ని కరెక్ట్ చేస్తే అసలు కౌంట్ ఎక్సలెంట్గా పెరిగిద్ది. సో ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఒక సింపుల్ ప్రొసీజర్స్ ద్వారానే కౌంట్ పెంచి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చి ట్రై చేయొచ్చు. సో మా దగ్గరికి వచ్చే చాలామంది పేషెంట్స్లో అసలు ఫస్ట్ కరెక్ట్గా ప్రాపర్ ఎవాల్యుయేషన్, రీజన్ ఏంటి అనేది చెక్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, డెఫినెట్గా మా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో కూడా ఖచ్చితంగా 100లో ఒక 20 నుంచి 25 మందికి ఏమి చేసినా సరే ఇంకా టెస్టిస్ సైజులో కానివ్వండి, సమ్ ఇష్యూస్ హార్మోనల్ జెనెటిక్ రీజన్స్ ఏదైనా ఉండి స్పర్మ్ కౌంట్ అనేది న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చేదాకా ఇంప్రూవ్ అవ్వదు. సో ఇక వాళ్ళకి ఎట్లాగో తప్పదు. ఆర్టిఫిషియల్ ART అంటారు, ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ థెరపీ అంటారు, ఇక అవి తప్పదు. కానీ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్ అట్లీస్ట్ ప్రాపర్ ఎవాల్యుయేషన్ విత్ ప్రాపర్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ బై మేల్ విత్ క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ 50% ఆఫ్ ద IVFస్ని అవాయిడ్ చేయవచ్చు గ్యారంటీగా.